మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఎస్ఓటీ పోలీసులకు ఉన్న పక్కా సమాచారంతో దాడి చేసి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ కోట్రెడ్డి. ప్రధాన నిందితుడు సోహెల్ బోయిన్పల్లిలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్కు చెందిన హర్దీప్ కుమార్తో కలిసి గంజాయి రవాణాకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారు ముఠా సభ్యులు. ఈ కేసులో 3 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు ₹1 కోటి విలువైన 273 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు డీసీపీ కోటిరెడ్డి. షామీర్పేట ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర బొలెరో వెహికల్ 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారులో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి హర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అయితే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు.